ఏదైతే ఉద్యోగం ఇస్తా అన్నారో ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి మీ అందరూ గొడవలు పెట్టి ఆ కంపెనీకి ఇచ్చిన భూములు మళ్ళీ మేము దున్నితే ఆ రోజు ఏంటంటే మినిమం వేజెస్ ఇస్తామని చెప్పి వాళ్ళకి మినిమం వేజెస్ ఇచ్చుకుంటూ వస్తూ దురదృష్టం ఏంటంటే అక్కడ ప్రజలందరికీ ఉద్యోగం రాలేదు కానీ రిటైర్ అయిపోయారని చెప్పి మాత్రం కాగితం ఇచ్చాడు. ఆధార్ కార్డులో మీకు 58 సంవత్సరాలు నిండిపోయి మిమ్మల్ని రిటైర్ చేస్తున్నామని చెప్పి కాగితం ఇచ్చాడు. ఉద్యోగం అక్కడ ఇచ్చారు రిటైర్ అవ్వడానికి. అటువంటి దుస్థితిలోనే ఉంది. దానికేమో ప్రభుత్వం కూడా అధికారులందరూ కూడా కరెక్టే మీకు ఇచ్చేసాడు కదా జీతం, ఉద్యోగంలో ఏంటి జీతం ఏంటి రిటైర్మెంట్ ఏంటి అన్నది కనీసం ఆలోచించడం లేదు. మరి అటువంటి పరిస్థితుల్లోని ఈరోజు ఈ యాజమాన్యాల కోసం మరి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు మరి వాళ్ళ పక్షాన్ని నిలబడడం చాలా దురదృష్టం. అలాగే మేము ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చినంత వరకు మీ అందరూ కూడా కంపెనీలో భాగస్వామ్యులమే, మీ అందరూ కూడా షేర్ హోల్డర్స్. 2 లక్షలు ఇచ్చారు, 2 లక్షలు ఇవ్వాలి. కాకపోతే ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చేసరికి అక్కడ ఉన్న 4 లక్షల విలువ ఎంత అయిందంటే ఈరోజు రోడ్డు పక్కన అయితే 5-6 కోట్ల రూపాయలు ఉంది ఆ భూమి. 5-6 కోట్ల రూపాయలు ఉంది ఆ విలువ. లోపలికి వెళ్తే 1 కోటి రూపాయలు 50 లక్షల వరకు ఉంది.